everybody. So all my dear English buddies, ఎలా ఉన్నారు అందరూ? Welcome to this session and today we shall be discussing one very important topic. ఆ టాపిక్ ఏంటంటే transformation of sentences English grammar లో. This question number 13, particularly Telangana students ki question number 13 ఇది. And ఈ వీడియో దిస్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఏపీ స్టూడెంట్స్ కి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ అంటే రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్, సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇవన్నీ సెపరేట్ గా ఏపీ స్టూడెంట్స్ కి గ్రామర్ లో అడుగుతారు. అందుకే దిస్ ఇస్ very important for AP students, Telangana students, class 10 students and also class 9th students. Intermediate ki kuda idi cheppalante useful gaane untundi, but fine, let's see here. So fast ga quick ga nenu meeku anni cheptanu kaani vinandi. Editing passages question number 22 to 26 editing passages, alage question number 13 transformation of sentences. ఈ రెండు క్వశ్చన్ లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే ఇంగ్లీష్ లో మీరు 10/10 ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ లో మిగతా పార్ట్ ఏదైతే ఉంటుంది ఈజీగానే ఉంటుంది, కానీ క్వశ్చన్ నంబర్ 22 అండ్ క్వశ్చన్ నంబర్ 13 ఈ రెండు అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. స్టూడెంట్స్ కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ట్రై టు ప్రాక్టీస్ దిస్ పర్ఫెక్ట్లీ. ఇంకొకటి, ఎడిటింగ్ ప్యాసేజెస్ మీద సెపరేట్ గా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ట్రై టు వాచ్ దాట్, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో టోటల్ 6 క్వశ్చన్స్ అడుగుతారు. సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద ఒక క్వశ్చన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఒక క్వశ్చన్, క్వశ్చన్ ట్యాగ్ మీద 1 క్వశ్చన్, సింపుల్ కాంప్లెక్స్ కంపౌండ్ సెంటెన్సెస్, రీరైట్ ద సెంటెన్స్ యాజ్ ద ఫాలోయింగ్, రీరైట్ యూజింగ్ సో అండ్ సో, అలా అడుగుతారు కదా. 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఫ్రమ్ దట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 1 క్వశ్చన్. సో టోటల్ 6 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్ కి. బట్ నా సలహా ఏంటంటే యూ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. మీకు కరెక్ట్ గా వచ్చినా రాకపోయినా ఇంటర్నల్ చాయిస్ ఇక్కడ అన్ని అటెంప్ట్ చేయండి. బై మిస్టేక్ 2 మిస్టేక్స్ జరిగినా యూ విల్ బి లైక్ అదర్ ఆన్సర్స్ విల్ బి కన్సిడర్డ్. ఓకే, సో ట్రై టు అటెంప్ట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూడండి, 2 వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద ఒక వీడియో, సెపరేట్ వీడియో చేశాను. అలాగే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద కూడా ఒక సెపరేట్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ట్రై టు వాచ్ దీస్ 2 ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. కమింగ్ టు ద టాపిక్ హియర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఒక క్వశ్చన్ అడిగేది, చాలా కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్. 1 క్వశ్చన్ ట్యాగ్ పక్కాగా అడుగుతారు. క్వశ్చన్ ట్యాగ్ లో ఎలా అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, హీ ఈజ్ అన్ యాక్టర్, isn't he. సో ఇక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ కి మనము ఒక క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేస్తున్నాము, isn't he. అలాగే దే వేర్ ఇన్ వరంగల్, వెరెంట్ దే. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చేసింది, వెరెంట్ దే. ఐ లవ్ క్రికెట్, డోంట్ ఐ. సో ఇది ఒక ఎక్సెప్షన్. ఓకే, ఎందుకంటే ఇక్కడ డోంట్ ఐ రాసాము, ఇక్కడ డూ లేదు కదా, ఎలా డిసైడ్ చేసాము అది నేను చెప్తాను. ఓకే, ఇది ఒక ఎక్సెప్షన్, కొంచెం పక్కన పెట్టండి. She has a car, hasn't she. సో ఇక్కడ has ఉంది కాబట్టి it has become hasn't she. Next, we are not friends. We are not ఉంది కదా, నెగటివ్ వర్డ్ ఉంది ఇక్కడ, సో ఇట్ ఈస్ బికమింగ్ are we. ఒకవేళ ఇక్కడ are friends ఉంటే aren't we. అర్థమైందా? సో ఇట్లాంటి వర్డ్స్ is, are, was, were, do, does, can, might, shall, should, ఇవన్నీ వర్డ్స్ ని మనము క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయాలి. ఎక్సెప్షన్ ఏంటి, జాగ్రత్త వినండి కేర్ఫుల్ గా, వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఉంటే ఇజంట్ అయిపోతుంది. ఇది అంటే పాజిటివ్ ఉంటే నెగటివ్ అవ్వడం, నెగటివ్ ఉంటే పాజిటివ్ గా మనం రాయడం. కానీ ఇఫ్ దేర్ ఇస్ విల్, దాన్ని మనం విల్లింట్ రాయము, we will write it as won't. ఓకే, ఇంకొకటి వర్బ్ 1 ఉంటే, వర్బ్ 1 అంటే మనకి ఎలా తెలుస్తుంది, ప్రెసెంట్ టెన్స్. ఐ లవ్ క్రికెట్. సో లవ్ ఇక్కడ ఏదైతే ఉంది అది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి, వర్బ్ 1 కాబట్టి అక్కడ వర్డ్ మనం ఏం రాయాలి, డూ ఆర్ డస్, ఎనీ వన్ ఆఫ్ దెమ్. సో డోంట్ ఐ. ఓకే, డోంట్ ఐ ఆర్ డజంట్ షీ, డజంట్ హీ, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ అవుతాయి ఈ పర్టికులర్ సెంటెన్స్ లో, డోంట్ ఐ. దెన్ సపోజ్ హీ గేవ్ అ చాక్లెట్. ఓకే, హీ గేవ్ అ చాక్లెట్. గేవ్ ఏముంది ఇక్కడ, పాస్ట్ టెన్స్ కదా, వర్బ్ 2. వర్బ్ 2 ఉంటే వీ హ్యావ్ టు యూజ్ డిడ్.
సో ఏమొస్తుంది అక్కడ క్వశ్చన్ ట్యాగ్ డిడెంట్ హీ. ఓకే, సో ఈ రెండు ఎక్సెప్షన్ అన్నమాట. వర్బ్ 1 మనకు సెంటెన్స్ లో ఉంటే డోంట్ ఐ అట్లా యూజ్ చేయండి. వర్బ్ 2 మనకు సెంటెన్స్ లో ఉంటే లైక్ డిడెంట్ హీ, డిడ్ హీ అలా క్వశ్చన్ ట్యాగ్ రావాలి. ఓకే, క్వశ్చన్ ట్యాగ్ క్లియర్ కదా. నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఏముంటుంది? దిస్ ఇస్ అబౌట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకే, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో వీ హ్యావ్ 3 degrees: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సో ఈ 3 degrees లో చూడండి, పాజిటివ్ డిగ్రీ అంటే నో కంపారిజన్, కంపారిటివ్ డిగ్రీ అంటే 2 places మధ్యలో లేకపోతే 2 persons మధ్యలో కంపారిజన్ చేయడం, సూపర్లేటివ్ అంటే స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఓకే, సో ఇట్లాంటి సూపర్లేటివ్ డిగ్రీ మనం యూజ్ చేసి సెంటెన్స్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ సో అండ్ సో అడుగుతారు. ఇక్కడ చూడండి, నో అదర్ బాయ్ ఈస్ యాజ్ టాల్ యాజ్, లేకపోతే హీ ఈస్ ద టాలెస్ట్ బాయ్, హీ ఈస్ టాలర్ దాన్. అర్థమవుతుందా? సో ఈ 3 degrees ఆఫ్ కంపారిజన్ సేమ్ సెంటెన్స్ ని మనం 3 డిఫరెంట్ వేస్ లో రాయొచ్చు. ఓకే, ఇంకొకటి, దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఎక్స్క్యూజ్ మీ. ద థీఫ్ saw the police, he ran away. So no sooner did the thief see the police than he ran away. So ఎలా ఇస్తారు క్వశ్చన్? రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ నో, సూనర్ అండ్ దాన్. సో మీరు ఇలానే దాన్ని రీరైట్ చేయాలి. హార్డ్లీ డిడ్ ద థీఫ్ సీ ద పోలీస్ వెన్ హీ ran away. సో ఇలా కూడా అడగొచ్చు. రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ ద వర్డ్ హార్డ్లీ అండ్ వెన్. ఓకే, దెన్ థర్డ్ టాపిక్ which is given in transformation of sentences. I'm so sorry, excuse me. So complex compound and simple sentence lo conversion. Complex compound and simple sentence lo interconversion ela ante ee particular topic meeda meeku detailed explanation kavalante comment box lo నాకు చెప్పండి. సింపుల్ కాంప్లెక్స్ కంపౌండ్ సెంటెన్స్ మీద సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇక్కడేమో క్విక్ గా నేను చెప్తున్నాను వినండి. హీ వాస్ పువర్ బట్ హీ వాస్ ఆనెస్ట్. సో దీన్ని రీరైట్ ఎలా చేస్తారు? బీయింగ్ వర్డ్ యూజ్ చేసి రీరైట్ చేయండి అని చెప్తారు. సో బీయింగ్ పూర్, హీ వాస్ ఆనెస్ట్. ఎందుకు ఇలా రాసాము? హీ అండ్ హీ సేమే కదా, 2 times రిపీట్ అయింది. మనం ఒక్కసారి ఒక హీని రిమూవ్ చేసుకోవచ్చు, బట్ కూడా మనకు అవసరం లేదు, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక సెంటెన్స్ చూడండి. హీ వర్క్డ్ వెరీ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. సో వర్కింగ్ వెరీ హార్డ్, he failed. Start the sentence with working ఇలా అడుగుతారు. ఇంకొకటి, although she came early, she missed the bus. So coming early, they'll ask you, start the sentence using coming early. So coming early, she missed the bus. So extra pronouns ని రిమూవ్ చేయడం, కంజంక్షన్స్ ని రిమూవ్ చేయడం, అవన్నీ మనం రిమూవ్ చేస్తే కనుక సింపుల్ సెంటెన్స్ లో మారిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ మీద నేను సెపరేట్ వీడియో కూడా చేశాను, అది ఒకసారి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్, అలాగే ఎడిటింగ్ ప్యాసేజెస్ ఇవన్నీ మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి రూల్స్ ఏంటి రిపోర్టెడ్ స్పీచ్ కోసం. రిపోర్టెడ్ స్పీచ్ లో మనము రిపోర్టింగ్ వర్బ్ ని చేంజ్ చేయాలి, అది ఒక ఫస్ట్ రూల్. దెన్ ఇన్వర్టెడ్ కామా, కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ని మనము రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ ద కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్. దెన్ పర్సనల్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుంది, సపోజ్ డైరెక్ట్ స్పీచ్ లో ఐ ఉందా, దట్ విల్ బికమ్ హీ ఆర్ షీ అకార్డింగ్ టు ద మేల్ ఆర్ ఫీమేల్ పర్సన్. ఓకే, దెన్ టెన్స్ కూడా మారుతుంది. టెన్స్ చేంజ్ చేయడానికి నేను ఒక ట్రిక్ ఇస్తాను, ఆగండి. పాయింటర్స్ కూడా మారుతుంది. పాయింటర్స్ చేంజ్ చేయడానికి కూడా ఒక లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ ఇస్తాను. అండ్ యూస్ ఆఫ్ కంజంక్షన్, మనము కామా అండ్ ఇన్వర్టెడ్ కామాని తీసిన తర్వాత ఆ ప్లేస్ లో ఒక కంజంక్షన్ దాట్ అనేది యూజ్ చేస్తున్నాము. ప్లీజ్ రిమెంబర్ దాట్. రిపోర్టింగ్ వర్బ్ లో మీరు గుర్తుపెట్టేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సెడ్ టు ఉంటే టోల్డ్ గా మారిపోతుంది, సెడ్ ఉంటే సెడ్ గానే ఉంటుంది. ఆస్క్డ్ కూడా రావచ్చు. సపోజ్ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ సెంటెన్స్ లో లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని మీరు ఆస్క్డ్ కూడా పెట్టొచ్చు రిపోర్టింగ్ వర్బ్ లో. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫ్రెండ్ సెడ్ ఐ హ్యావ్ ఎ కార్.
మై ఫ్రెండ్ సెడ్ దాట్. సో సెడ్ ఇస్ రిమైనింగ్ సెడ్ ఓన్లీ. సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. ఇవి రిమూవ్ చేసి మనం దాట్ కంజక్షన్ ని యూజ్ చేసాము. హ్యావ్ ఇస్ బికమింగ్ హ్యాడ్, టెన్స్ చేంజ్ చేసాము. ఐ ఇస్ బికమింగ్ హీ ఆర్ షీ. మై ఫ్రెండ్ ఉంది కదా, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ మనకు తెలీదు కాబట్టి హీ అండ్ షీ రెండు రాసాము. ఓకే, అమ్మ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. అమ్మ అంటే ఫీమేల్ పర్సన్, సో ఐ యామ్ ప్లేస్ లో షీ వాజ్ అయింది. యామ్ ఇస్ చేంజింగ్ టు వాజ్. ఓకే, అమ్మ సెడ్, సెడ్ గానే ఉంటుంది. ఇక్కడ చూడండి సెడ్ టు ఉంది కాబట్టి అది టోల్డ్ గా మారిపోయింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. పాయింటర్స్, కొన్ని పాయింటర్స్ పీడిఎఫ్ లో నేను షేర్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ పీడిఎఫ్ అన్నమాట. ఓకే, సో ఇవి పాయింటర్స్. అలాగే సారీ, దెన్ టెన్స్ చేంజ్ లో చూడండి, am is are ఉంటే was or there అయిపోతుంది. was or were ఉంటే had been గా మారిపోతుంది. ఓకే, has or have ఉంటే అది had గా మారిపోతుంది. అర్థమైందా? ఓకే, సో దిస్ ఇస్ హౌ రిపోర్టెడ్ స్పీచ్ లో చేంజెస్ విల్ బి దేర్. నెక్స్ట్ కమింగ్ టు వాయిస్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద కూడా డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను, మీరు మళ్ళీ చూడండి. క్విక్ గా మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి రివిజన్ లాగా చెప్తాను, వినండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు 4 టెన్సెస్ సరిపోతుంది. యాక్చువల్లీ దేర్ ఆర్ 12 టెన్సెస్, బట్ ఓన్లీ 4 ఇనఫ్ ఫర్ అస్. ఓకే, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పర్ఫెక్ట్. సో ఎలా, ఇక్కడ చూడండి, హీ ప్లేస్ ఫుట్బాల్, ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఒక సెంటెన్స్ ఉంది. ఫుట్బాల్ ఇస్ ప్లేడ్ బై హిమ్. ఓకే, సో హీ ప్లేస్ ఫుట్బాల్, అతని ద్వారా ఫుట్బాల్ ఇస్ ప్లేడ్. సో ద్వారా, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అంటే అది. ఓకే, సో బేసికలీ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయడం, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయడం, అండ్ టెన్స్ ని చేంజ్ చేయడం. టెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లేస్ ఉంది కాబట్టి ఈజ్ అండ్ ఈజ్ ప్లేడ్. ఓకే, బీ ఫార్మ్ అనేది మనము యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద మంచిగా ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో నేనే చెప్పాను, మీరు వినండి ఒకసారి. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ క్వశ్చన్ నెంబర్ 13 ఏదైతే ఉంటుంది దాని రిలేటెడ్ మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, అయితే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ పీడిఎఫ్ లో నేను మీకు ప్రాక్టీస్ కోసం పెట్టాను, అది కూడా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ప్రాక్టీస్ క్వశ్చన్, సాల్వ్ చేసి కమెంట్ బాక్స్ లో ఆన్సర్స్ కూడా పెట్టండి. ఓకే, 1 2 3 4 5 6 అన్ని ఆన్సర్స్ నాకు పెట్టండి. సో ఇక్కడ చూడండి, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. భాగ్యలక్ష్మి ఇస్ మై సిస్టర్, షీ లివ్స్ ఇన్ లాలాపురం. ఇక్కడ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు? రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ హూ. సో భాగ్యలక్ష్మి who lives in Lalapuram is my sister. Next question, she likes football. Active passive change చేయమంటున్నారు. సో ఫుట్బాల్ అని ఇచ్చేసినారు, ఫుట్బాల్ డాష్ డాష్ డాష్. సో ఫుట్బాల్ is liked by her, యాక్టివ్ ప్యాసివ్. ఇంకొకటి చూడండి, థర్డ్ వన్, we have planned to go to a football match. సో add question tag. Okay, we have ఉంది కదా ఇక్కడ, so it will become haven't we. Have is becoming haven't we. Okay, next, football is the noblest game. Rewrite the sentence using no other. So ఎలా రాస్తారు? No other game is as noble as football. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఒక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పక్కా ఇస్తారు, ఒక యాక్టివ్ వాయిస్, ఒక రిపోర్టెడ్ స్పీచ్, ఒక క్వశ్చన్ ట్యాగ్, అండ్ ఇంకా రెండు వచ్చేసి సింపుల్ కాంప్లెక్స్ కంపౌండ్ సెంటెన్స్ మీద ఇస్తారు. నెక్స్ట్, మై సిస్టర్ సెడ్ ఐ యామ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఫుట్బాల్. రీరైట్ ద సెంటెన్స్, రిపోర్టెడ్ స్పీచ్ ఇది. ఓకే, సో మై సిస్టర్ సెడ్ దాట్. ఓకే, యూ కెన్ సీ హియర్, మై సిస్టర్ సెడ్ దాట్ షీ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఫుట్బాల్. అర్థమైందా? ఇంకొకటి, రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ దో. విచ్ సెంటెన్స్? ఫిఫ్త్ వన్. ఇక్కడ చూడండి, despite heavy rain in the evening the match was held. Okay, though there was heavy rain in the evening the match was held. So go through this pdf is there in the description. మంచిగా మళ్ళీ ఒకసారి కావాలంటే వీడియో వినండి, ఒక్కొక్క కాన్సెప్ట్. ఓకే, ఆల్ ద 5-6 కాన్సెప్ట్స్ మంచిగా నేర్చుకోండి. దీని మీద డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి చూడండి. అలాగే ఈ క్వశ్చన్ నేను మీకోసం వదిలేస్తున్నాను, పీడిఎఫ్ లో చూడండి. ప్రాక్టీస్ క్వశ్చన్, ఇది హోంవర్క్ క్వశ్చన్. కమెంట్ బాక్స్ లో టెల్ మీ ద ఆన్సర్ ఫర్ ఆల్ దిస్. ఓకే, సో ద ఫస్ట్ కమెంట్ అండ్ ద ఆల్ కరెక్ట్ కమెంట్ ని నేను పిన్ కూడా చేస్తాను. ఓకే, సో
సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ మంచిగా నేర్చుకోండి. అండ్ ఈ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఫర్ ఆల్ యూట్యూబ్ స్టూడెంట్స్. ఈ బుక్ ఓన్లీ మిషన్ 600 బ్యాచ్ వాళ్ళకి ఉంటే, కానీ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, విత్ అ మినిమల్ ప్రైస్ you can purchase the ebook. Ebook lo last 5-year question papers, all subjects, both AP and Telangana separate ga untundi. And 5 guest papers or model papers or mock test edaina meeru cheppochu. So avi kuda unnai, prepared by your teachers, Vedantu teachers. అలాగే ఇంకొకటి ఏంటంటే షార్ట్ నోట్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ షార్ట్ నోట్స్ ఆల్సో will be there for both AP and TS. So see you all in another video. Till then, bye bye.